హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోనసీమ స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొట్టిక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పనసాకుల్ని బుట్టలుగా కట్టి తయారు చేస్తారు. ఈ పనసాకుల వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది, అల్సర్స్ని తగ్గిస్తుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొట్టిక్కల్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పున్నర మినపప్పు తీసుకోండి. నేనైతే కప్పున్నర తీసుకున్నాను, మీ ఇష్టం. ఇలా పొట్టున్న మినపప్పుని తీసుకోండి. ఇది 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి. నైట్ అంతా నానితే బాగుంటుంది. డే టైం అయితే కనీసం 5-6 గంటలైనా నానాలి. ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకోవడం వల్ల పప్పులో ఏమన్నా ఇసుక రేణువులు ఉంటే అడుక్కెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో వేసుకుని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా ఉండాలి. మరీ లూజ్గా వద్దండి, అలానే మరీ గట్టిగా వద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కప్పున్నర మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ సన్నగా ఉండాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు కడుక్కొని బాగా పిండి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా బాగా పిండాలి. మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పప్పుని వేసుకుని కలుపుకోండి. కలుపుకునేటప్పుడు చూసుకోండి, గట్టిగా ఉందా లూజ్గా ఉందో చూసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఏదైనా మూతన్న బాక్స్లోకి తీసుకుని మూత పెట్టేసి ఒక నైట్ అంతా బయట ఉంచేయండి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, పులుస్తుంది కదా. ఈ విధంగా మూతన్న దాంట్లో వేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసి కింద ఏదైనా ఒక గిన్నె పెట్టేసుకుని అలా ఉంచుకోండి. పులిసేటప్పుడు పైకి వచ్చినా కింద పడినా ఏమీ అవ్వదు, గిన్నెలో పడుతుంది. ఈ విధంగా నేను ఉదయం చూస్తే ఈ విధంగా పొంగిందండి, బాగా పైకి పొంగింది కదా. వేసుకునేటప్పుడే కొంచెం వెల్త్గా వేసుకోండి, బాగా నిండా వేసుకోవద్దు, పొంగుతుంది కదా. చాలా బాగా ఫర్మెంట్ అయింది. చూడండి ఎంత బాగా పులిసిందో. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మనకి ఎంత లూజ్ కావాలనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం బుట్టలు తయారు చేసుకుందామండి. పనసాకులు ఈ విధంగా బుట్టకొచ్చి 4 పడుతున్నాయండి, 4 ఆకులు పడుతుంది. ఈ విధంగా చిన్న చిన్న ఈనపుల్లలు తీసుకుని బుట్టలు తయారు చేసుకోండి. చాలా ఈజీ అండి బుట్టలు తయారు చేసుకోవడం, కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి. పనసాకుల్ని కూర రూపంలోనూ పచ్చడి రూపంలోనూ తినలేం కదండి, అందుకని ఈ విధంగా ఇడ్లీ రూపంలో వేసుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. నేనైతే బుట్టలన్నీ తయారు చేశాను ఆల్రెడీ, మీకు చూపించడం కోసం ఒక బుట్ట తయారు చేసి చూపించాను. ఈ విధంగా తయారు చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని బుట్టలో పెట్టేసుకుని ఈ విధంగా తయారు చేసుకోండి. ఇలా అన్ని బుట్టలో వేసేసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకోండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ గిన్నె పెట్టేసుకుని వాటర్ పోసుకుని ఒక 5 నిమిషాలు ఆల్రెడీ వేడి చేశాను. ఆ వాటర్ని వేడి చేసిన తర్వాత ఈ బుట్టలు అందులో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 20 నుండి 25 నిమిషాలు ఉడికించండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెట్టండి. ఇడ్లీ కుక్కర్ కదా, తొందరగానే ఉడుకుతుంది, అంతకంటే ముందే ఉడికిపోతుంది. ఈ విధంగా 20 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కనే ఒక 10 నిమిషాలు పెట్టేయండి. మూత కొంచెం లూజ్గా పెట్టండి, చల్లారుతాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చూస్తే చాలా బాగా వచ్చాయి కదా. దీనికి దబ్బకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి, కానీ నాకైతే దబ్బకాయ దొరకలేదు, కొబ్బరి చట్నీ చేశాను. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన పొట్టిక్కలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలాగొచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతేనండి, పొట్టిక్కలు కోనసీమ స్పెషల్ ఎంతో ఆరోగ్యకరమైన పొట్టిక్కలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.